హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ కార్పొరేట్ కళ్యాణి ఛానల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఇంటి దగ్గర అయితే పోలేరమ్మ జాతర అయితే జరుగుతుంది అనమాట. సో అక్కడ ఏమేమి చేస్తారో అన్ని చూపిస్తాను. వీడియో అయితే ఇదే అనమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంక ఇక్కడైతే అమ్మ మేము లేసే లోపల అయితే పూజ చేసేసింది అనమాట. మేము లేట్ గా లేసాము. ఇక్కడైతే అమ్మ బోనం అయితే ఎత్తుకొని వెళ్తుంది అనమాట ఈ రోజు గుడికి. ఇంకా అన్ని రెడీ అయితే చేసుకునింది. ఇక్కడ బోనానికి అన్ని ఏమేమి కావాలన్నాయి అన్ని చెప్పి. ఇంకా చూడండి ఎలా ఉందో, ప్లేట్ కలర్ఫుల్ గా ఉంది కదా బోనము. టెంకాయ, పూలు, బనానా అవన్నీ పెట్టుకుంది. ఇంకా అమ్మ బాబాయ్ అయితే వెళ్తున్నారు అనమాట. మేము ఇంకా రెడీ కాలేదు, అందుకని చెప్పేసి ఫస్ట్ వాళ్ళిద్దరు అయితే వెళ్తున్నారు. ఇంకా చెట్టుకి రోజా పువ్వు ఉందని చెప్పేసి అమ్మవారికి పెడదామని అయితే అమ్మ అయితే ఇప్పుడైతే కోసుకుని అయితే తీసుకొని వెళ్తుంది. ఇప్పుడైతే మేమైతే టిఫిన్ తినేసాం అనమాట. ఇంకా రెడీ అవ్వాలి టెంపుల్ కి వెళ్ళడానికి. అమ్మ వాళ్ళు గుడి దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ వచ్చారనమాట. రష్ ఎక్కువ ఉందని చెప్పేసి లోపలికి వెళ్లకుండా బయట దండం పెట్టుకొని బోనం పెట్టేసి అయితే వచ్చారు. ఇప్పుడు మళ్ళీ అందరం కలిసి మళ్ళీ టెంపుల్ కి అయితే వెళ్ళాలి. ఇంకా అందరం రెడీ చేసి మళ్ళీ అయితే టెంపుల్ కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పటికే లేట్ అయిపోయింది. లేట్ గా వెళ్ళడానికి కూడా ఒక రీజన్ అయితే ఉందన్నమాట. పొద్దున్న వెళ్తే అసలు గ్యాపే ఉండదు గుడి దగ్గర దర్శనం చేసుకోవడానికి. ఇప్పుడు లేట్ గా వెళ్ళామనుకో చూడండి ఎంత ఫ్రీగా ఉందో. సో అమ్మవారిని అయితే బాగా దర్శనం చేసేసుకోవచ్చు. ఇంకా బయట చిన్న అమ్మవారు. ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము, దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి ఎంత తక్కువ ఉన్నారంటే చాలా తక్కువ ఉన్నారు. పొద్దున్న వచ్చినప్పుడు అయితే అసలు గ్యాపే లేదంట. అమ్మవాళ్ళు చెప్పారు కదా రిటర్న్ వచ్చారని చెప్పేసి. ఇప్పుడైతే బాగా దర్శనం చేసుకున్నాము అమ్మవారిని. చూడండి మీరు కూడా ఎంత కళగా ఉందో అమ్మవారు అయితే. ఇంక ఇక్కడ వచ్చి అన్ని షాప్స్ ఉన్నాయన్నమాట. బొమ్మలు పిల్లలకి, ఇంకా అలాగే మనకి బ్యాంగిల్స్ అమ్ముతారు కదా జాతరలో, అవి కూడా ఉన్నాయి. దీపాలు అన్ని ఉన్నాయన్నమాట. ఇంక ఇక్కడ అయితే భోజనాలు అయితే పెడుతున్నారు అనమాట. మేము లేట్ గా వచ్చాము. సో ఇంక ఇక్కడ ఎవరు లేరు, ఇక్కడ ఖాళీగానే ఉంది. ఇంకా కలర్ రైస్ అండ్ వంకాయ కర్రీ ఇవి అయితే పెట్టారు. ఇంకా ఇటు సైడ్ కూడా అన్ని బొమ్మలే అనమాట. చూడండి, కానీ ఎవ్వరు కొనుక్కోవడం లేదు, ఖాళీగా ఉన్నాయి షాప్స్ అన్ని. మేము వెళ్ళే లోపల అయితే కోలాటం అయితే వేస్తున్నారు. మేము అక్కడ కాసేపు అయితే చూసాము. బాగా వేసారు అందరూ, పర్లేదు. ఇంకా ఇటు సైడ్ వచ్చి ఎద్దుల పందానికి అయితే అన్ని రెడీ అయితే చేశారనమాట. ఇంకా అప్పటికి స్టార్ట్ చేయలేదు, ఫుల్ గా ఎండ ఉంది కదా అని చెప్పేసి. ఇంకా కాసేపు ఉండిన తర్వాత స్టార్ట్ చేస్తారంట. మేమైతే ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. ఎండ అసలు భయంకరంగా ఉంది. ఇంకా అందుకని చెప్పేసి కాసేపు రెస్ట్ తీసుకుందామని ఇంటికి వెళ్ళిపోయాము. మెంబర్స్ అయితే ఇప్పుడు మళ్ళీ అయితే వెళ్తున్నాం అనమాట జాతర దగ్గరికి. అలా ఇంకొక రౌండ్ వేసుకొని ఏమన్నా తినేసి వద్దామని చెప్పేసి మేము 4 మెంబర్స్ అయితే వెళ్తున్నాము. కౌశిక్, ఇంకా మేము మళ్ళీ వెళ్ళే లోపల అయితే చెక్క భజన అయితే వేస్తున్నారనమాట. అసలు ఏం కనిపించలేదు. ఇంకా అందుకని చెప్పేసి పానీపూరి తినడానికి అయితే వెళ్ళామన్నమాట. ఆంటీ అంకుల్ తెలిసిన వాళ్ళే. ఇంకా అందుకని చెప్పేసి వీళ్ళ దగ్గర అయితే తినేసాము. చూడండి పానీపూరి, వాళ్ళిద్దరు పూరి తిన్నారు, మేము ఇద్దరం అయితే మసాలా అయితే తిన్నాం అనమాట, నేను కౌశిక్. ఇంక ఇక్కడైతే ఎద్దుల పందెం అయితే స్టార్ట్ చేశారు. చూడడానికి అయితే అసలు గ్యాప్ లేదు, చుట్టూ వాళ్ళే సరిపోయారనమాట. ఇంకా అటు సైడ్ ఎద్దుల పందెం, ఇటు సైడ్ అయితే చెక్క భజన అయితే వేశారు. ఇంకా మేము ఇంటికి అయితే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ అయితే బిర్యానీ చేసింది. చాలా రోజులు అయింది అని చెప్పేసి ఈరోజు అయితే బిర్యానీ అయితే చేసింది అనమాట. సండే స్పెషల్ అండ్ జాతర స్పెషల్ అయితే మా ఇంట్లో ఇదనమాట. ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అనమాట. టేస్ట్ కూడా అయితే సూపర్గా ఉంది. ఇంకా తొందరగా తినేసి మళ్ళీ జాతరలోకి అయితే వెళ్ళాలి, ఎందుకంటే ఆర్కెస్ట్రా ఈవెంట్ ప్రోగ్రామ్ అయితే ఉంది. ఇక మేమైతే తినేసి మళ్ళీ అయితే జాతర దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ కాలేదు, కానీ అయితే మేము ముందే అయితే వెళ్తున్నాం అనమాట. లైటింగ్ అవన్నీ చూద్దామని చెప్పేసి. చూడండి ఎంత రష్ ఉన్నారో గుడి దగ్గర అయితే. ఇక్కడైతే బొమ్మలు, ఇంకా ఉయ్యాలలు, జైంట్ వీల్ లేదు ఈసారి, మిగతా అన్ని ఉన్నాయన్నమాట. జైంట్ వీల్ ఉంటే ఖచ్చితంగా జైంట్ వీల్ అయితే ఎక్కిండే వాళ్ళం. ఇక వీళ్ళు ముగ్గురు అయితే ఇదైతే ఎక్కుతున్నారనమాట. ఉయ్యాలు, గుర్రాలు అన్నీ ఉంటాయి కదా, ఇంకా అదైతే ఎక్కుతున్నారు. ఒక్కొక్కరికి 50 రూపీస్ అంట. అన్ని రేట్ అయితే పెరిగిపోతున్నాయి కదా, సో వీళ్ళకి 50 రూపీస్ అయితే టికెట్ పెట్టి ఇంకా వీళ్ళు ముగ్గురు అయితే ఎక్కారు. చూడండి బాయ్ చెప్తున్నారు. ఇక్కడైతే స్టేజ్ అన్ని అయితే రెడీ చేసేసారు. నార్మల్గా అయితే వేరే సైడ్ పెట్టేవాళ్ళు, కానీ ఈసారి అయితే ఇటు సైడ్ అయితే పెట్టారు. చూడండి అంతా ఫుల్ గా కుర్చీలు వేసుకుని అందరు కూర్చున్నారు. తినొచ్చి నా ఫ్రెండ్ అనమాట, చాలా రోజుల తర్వాత కలుసుకున్నాము. ఇంకా వీళ్ళైతే స్టేజ్ ఎక్కేసారు. ఇంకా ప్రోగ్రామ్ కూడా అయితే స్టార్ట్ చేశారు.